గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా చాలా మంది ఏం తెలియదు, వేరే స్టేట్ లో కూర్చుంటారు, తెలంగాణలో కూర్చుంటారు, సోషల్ మీడియా వేదిక తీసుకుంటారు, ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళకి ఏం తెలియదు. ఆ షాపింగ్లు అని చెప్తారు, ఫంక్షన్లు పబ్బులు పార్టీలకు వెళ్ళి వచ్చేటోళ్ళు కూడా గవర్నమెంట్ గురించి మాట్లాడతారు. అంటే గవర్నమెంట్ నేను ఒక పొలిటికల్ లీడర్ని కాదు, నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని అసలే కాదు. నేను నిజాన్ని, ఇప్పుడు జరిగే విషయాన్ని నేను స్పందించి నేను చెప్పాలని అనుకుంటున్నా. అది నేను కూడా ఒక ప్రోగ్రామ్ కి ఒక పల్లెటూరు వెళ్ళి వస్తూ ఆల్రెడీ నేను ఒక సచివాలయం సర్వేయర్ గా నాకు కళ్ళకు కనిపించింది, నేను చూసింది, నేను ఇప్పుడు మాట్లాడాలని అనుకుంటున్నా. ఏంటి అంటే, ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే టైం అంతా వేస్ట్. వాడి ఒక కూలి చేసుకునే వాళ్ళు, ఒక పని చేసుకుని ఒక మధ్య తరగతికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే 10 రోజులు అయినా తిరగాలి. ఆ ఆఫీసర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆ సంతకాల గురించి ఇంకొకరి దగ్గర పేపర్ గురించి తిరగాలి. అది ఇప్పుడైతే సచివాలయంలో 12 శాఖల్ని పెట్టి అక్కడే ఒక 24 గంటల్లో పని అయిపోయేటట్టు చేసి వాలంటీర్స్ 60 ఇళ్లకి ఒక వాలంటీర్ని పెట్టి ఆ వాలంటీర్ ద్వారా రైతుకు గాని, ఆ కూలి చేసుకునే వాళ్ళకి గాని, మధ్య తరగతి వాళ్ళకి గాని, ఆ విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి స్పాట్ లో పని అయిపోతుంది. చాలా గొప్ప సంకల్పంతో పెట్టారు. ఇది ప్రజల కోసం పెట్టిన పథకాలు గాని, జాబ్స్ గాని. ఎంతమందో అన్ఎంప్లాయ్మెంట్స్ గురించి మాట్లాడాలంటే ఒక్కొక్కరు 1 లక్ష తీసుకుని మేము బీటెక్లు చేసాము, ఎంటెక్లు చేసాము, డబుల్ పీజీలు చేసాము, ఇన్ని చేసాము, అన్ని చేసాము, మేము 1 లక్షల ఉద్యోగం మానేసుకొని వచ్చామంటే ఒక ఎంఎస్సీ చేసినోడు ఒక అటెండర్ పోస్ట్ కోసం కూడా గవర్నమెంట్ ఉద్యోగం ప్రతి ఒక్కరి కళ. అలాంటిది ఒక ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్స్, ఒక బాధ్యతని కల్పించారు, ఒక డిసిప్లిన్ కల్పించారు, సమాజంలో ఒక గౌరవం, గవర్నమెంట్ ఉద్యోగం చేయడం. ఇప్పుడు నేను ఒక సింగిల్ గా నాది ఓన్ ఆఫీసు సర్వేయర్, నేను జాబ్ చేయకముందు. కాకపోతే నేను ఒక్క రోజుకి 2 లక్షలు సంపాదించిన రోజులు ఉన్నాయి. నేను ఒక 10 ఎకరాలు చేసినా నేను హ్యాపీగా 4-5 సర్వేలు చేసుకుంటే ₹1 లక్ష వచ్చేస్తాయి నాకు. అలాంటిది నేను ఇంత శాలరీ చిన్నదైనా నాకు గవర్నమెంట్ జాబ్ చేయడం అనేది ఒక కళ. ఆ కళ నాకు నిజంగా నెరవేరింది. అంతమంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు. ఇష్టమైనోడే రావాలి, ఇష్టం లేనివాడు అగేనిస్ట్ గా మాట్లాడే వాళ్ళని మనం ఏం చేయలేం. ఇప్పటి వరకు నాకు తెలిసైతే ఎక్కడ శాలరీ ఆగలేదు, అది అబద్ధం. శాలరీస్ ఆగినాయి అని చెప్పడం అనేది అబద్ధం. నాకు ఖచ్చితంగా ఆదివారం వస్తే ఒకవేళ 1వ తారీఖు 2వ తారీఖు పడిపోతుంది, కానీ 1st తారీఖు ప్రతి ఒక్క శాలరీ పడుతుంది.